హెవెన్ ఇలాంటి బ్యూటీని చూడాలంటే కొంచెం లగ్జరీని వదిలి రియల్ లైఫ్లోకి రావాలి. నేత్రావతి నదిలో పుణ్యస్నానం అయిపోయింది. ప్రసన్న ఈ ట్రెక్ సందర్భంగా గవర్నమెంట్కి ఒక సజెషన్ ఇస్తుంది. ప్రసన్న పడిద్దా పడదా గెస్ చేయండి ఫ్రెండ్స్. మైసూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం. నేత్రావతి ట్రెక్కింగ్కి వెళ్తున్నాను. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది ట్రెక్కింగ్ అంటే. మనకి యాక్చువల్లీ మనం బుక్ చేసుకుంది బెంగళూరు నుంచి, కానీ మనకి బెంగళూరు వెళ్ళటం టైం సెట్ అవ్వదు. అందుకని చెప్పి నేను మైసూర్ వచ్చాను. మైసూర్ నుంచి హాసన్ వెళ్తాను. హాసన్ నుంచి మనకి వెహికల్ వస్తుంది బెంగళూరు నుంచి. ఆ వెహికల్ ఎక్కేసి మనం నేత్రావతి ట్రెక్కింగ్కి వెళ్ళిపోతాం. ఈ ప్లాన్ అనేది 2 డేసే. చూడండి ఎంత పెద్ద బ్యాగ్స్ తీసుకున్నాము. 2 ట్రెక్కింగ్ షూస్ అన్నీ పెట్టుకోవాలి కాబట్టి కొంచెం లగేజ్ ఎక్కువైంది. రెయిన్ కోట్ అదన్నీ. మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే స్టేషన్కి వచ్చేసింది. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. బ్యాగ్స్ ఎంత హెవీగా ఉన్నా మా ట్రెక్కింగ్ ఎక్సైట్మెంట్ అయితే అస్సలు తగ్గలేదు. స్టార్ట్ అయిపోయాం. ఫీలింగ్ ఎక్సైటెడ్. నైట్ 11:40కే హాసన్ రీచ్ అయ్యాం. మన టీం ఎంజాయ్ చేస్తా బెంగళూరు నుంచి హాసన్ వచ్చేసరికి నైట్ 1:30 అయింది. లగేజ్ సెట్ చేసుకుని మా సీట్లో పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 6:30కే హోమ్ స్టే దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే వెదర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ స్టే విషయానికి వస్తే అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో బెడ్ ఇచ్చేస్తారు. మనం ఉన్న హోమ్ స్టే నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం. గ్యాడ్జెట్స్కి సెక్యూరిటీ ఉంటుందని చెప్పి మేము సపరేట్ రూమ్ తీసుకున్నాం. ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసాం. మనం ట్రెక్ చేసే ప్లేస్లో ఫుడ్ దొరకదు. అందుకే లంచ్ కూడా మన హోమ్ స్టే నుంచే ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. లంచ్ కోసం మనం సపరేట్ బాక్సెస్ తెచ్చుకోవాలి. ట్రెక్ అయితే స్టార్ట్ అయిపోయాం. మా కోసం వెహికల్స్ వచ్చినాయి. ఆవిడ మా ట్రెక్ లీడ్. ఈ వెహికల్స్లోనే వెళ్తాం మేము. ట్రెక్కి స్టార్ట్ అయ్యాం. ఇదిగోండి ఈ వ్యాన్లోనే వెళ్తున్నాం మనం. ఈ జీప్లోనే. గైస్, హౌ ఇస్ ద జోష్? హాయ్ సర్. ట్రెక్ కంప్లీట్ అయినప్పుడు అడుగుతాను మిమ్మల్ని ఎనర్జీ ఎలా ఉందని. సో ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అంతా పైన నుంచి ఉన్నారు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది కాబట్టి తిప్పిద్దని మేము లోపల కూర్చున్నాం. అంతా కాఫీ ఎస్టేట్స్ ఇవి. మాట్లాడు నువ్వు. కాఫీ ప్లాంటేషన్ ప్లస్ టీ ప్లాంటేషన్ 2 పక్క పక్కనే ఉన్నాయి. ఫస్ట్ టైం చూడటం 2 పక్క పక్కన. రోడ్డు పోయింది. వాళ్ళే సెట్ చేస్తున్నారు. కొన్ని మంత్స్ బ్యాక్ ఇక్కడ రోడ్డు పాడైపోతే జీప్ అసోసియేషన్ వాళ్ళే మనీ కలెక్ట్ చేసుకొని ఓన్గా రోడ్ బాగు చేయించుకున్నారంట. వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. వెళ్ళేటప్పుడు ఫుల్ ఎక్సైటింగ్. ట్రెక్కింగ్ అంత డిఫికల్ట్ ఏం కాదు. అప్ అండ్ డౌన్ కలిపి 10 to 12 కిలోమీటర్స్ ఉంటుందంటే. కాకపోతే వెదరే ఛాలెంజింగ్. మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. మంచి ఆఫ్ రైడ్. ట్రెక్ స్టార్ట్ అయింది. వ్యూస్ అయితే స్టార్టింగ్ అదిరిపోయినాయి. మంచి కాఫీ ప్లాంటేషన్. అంతా లైన్లో వస్తున్నారు. ప్రసన్న ఈజ్ ఫైటింగ్ ఫర్ లైఫ్. చెక్ పాయింట్ దగ్గరికి వచ్చాం. సో మన ట్రెక్కింగ్ పర్మిట్, నెక్స్ట్ ప్లాస్టిక్స్ ఏమైనా ఉన్నాయి, ఐడి ప్రూఫ్ అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి పంపిస్తారు. ప్లాస్టిక్ అయితే తీసుకెళ్ళకూడదు. ఇప్పుడే కదరా ఫైటింగ్ ఫర్ లైఫ్ అన్నావు. ఎంట్రన్స్కే ఫైటింగ్ ఫర్ లైఫా? టూ రూట్స్ ఉన్నాయి. ఇది నార్మల్ రూట్, ఇది రహదారి. సో మనం ರಹದಾರಿలోనే వెళ్తాం. కొంచెం ಟಫೆಸ್ಟ್ ರೂಟ್. ಈ ಪ್ರದೇಶವು ಸಮುದ್ರ ಮಟ್ಟದಿಂದ 1520 ಮೀಟರ್ ಹೈಟಲ್ಲಿದೆ. ಈ ಪ್ರದೇಶವು ಕಡಿದಾದ ತಿರುವು, ಫಾಲ್ಸು, ರಿವರು
ಸೋಲಾ ಅರಣ್ಯ ಪ್ರದೇಶವನ್ನು ಗ್ರಾಸ್ ಲ್ಯಾಂಡನ್ನು ಒಳಗೊಂಡಿದೆ. ಓಕೆನಾ. 1 ಕಿಲೋಮೀಟ್ರಿಗೆ ಫಾಲ್ಸ್ ಸಿಗುತ್ತೆ, ಬಂಡೆಕಲ್ ಫಾಲ್ಸು. ಬಂಡೆಕಲ್ ಫಾಲ್ಸಿಂದ 2 ಕಿಲೋಮೀಟ್ರಿಗೆ ನೇತ್ರಾವತಿ ರಿವರ್ ಸಿಗುತ್ತೆ. ನೇತ್ರಾವತಿ ರಿವರಿಂದ 2 ಕಿಲೋಮೀಟ್ರ್ ನೇತ್ರಾವತಿ 2 ಕಿಲೋಮೀಟ್ರ್ ಸ್ಟೀಪ್. ಓಕೆನಾ. ನಾರ್ಮಲ್ ಸ್ಟೀಪ್, ಫುಲ್ ಸ್ಟೀಪ್ ಇಲ್ಲ, ನಾರ್ಮಲ್. ಓಕೆನಾ. ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ಸ್ ಅన్ని నాకేనా? If you are unable to do it, wait for the other person to help you. That we always do for her. We always No, wait. Vani will do, not Sai Krishna. No, actually, that is all. The other way around. Sai Krishna will wait, has to wait. It is his must thing to do, actually. As he said, after Meghalaya trip, we are using the shoes. You can show the shoes also, no? So we are using the shoes after 1 year and 1 month. I even forgot the color. So she got to know where it is located in her house, everything. Only after deciding, we are going to this trek. So that's how. This is a Haribari trek, like a Haribari trip. We started yesterday. We decided yesterday and we started yesterday also. Yeah. So way to go. మీరు ఎంత యాక్ట్ చేసినా కానీ అవార్డు నాకే వస్తుంది. Yeah. వ్యూ అయితే చాలా బాగుంది, ఫుల్ ఫాగీగా క్లౌడీగా. కరెక్ట్ టైంలో వచ్చాం. నైట్ బస్సులో బాగా కష్టపడ్డాం, ఇట్ వాస్ హెక్టిక్. బట్ ఈ వ్యూ చూస్తే మాత్రం అంతా వర్త్ అనిపిస్తుంది, ఆ కష్టం అంతా. ఆ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి చూసారా, అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. అసలు ట్రెక్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఎక్కుతున్నాం కొండలు. సన్లైట్ వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, సన్ స్క్రీన్ ఉన్నా కానీ. ఎక్కడో దూరం నుంచి వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. కింద నుంచి దూరంగా ఎక్కడి నుంచో వాటర్ సౌండ్ వినిపిస్తుంది అనుకున్నాను. ఇక్కడ దగ్గర చూస్తే మంచి వాటర్ ఫాల్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ వాటర్ ఫాల్ చాలా బాగుంది, చాలా బాగుంది వ్యూ. సో చాలా స్లిప్పరీగా ఉన్నాయి ఇవి, చాలా జాగ్రత్తగా నడవాలి, మంచి ట్రెక్కింగ్ షూస్ వేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే జలగల గురించి మర్చిపోయాం. వీళ్ళకి ఇప్పుడు జలగలు గుర్తు చేసామంటే ఇంకా భయపడతా నడుస్తారు. గైస్, యూ వోంట్ గెట్ ద లగ్జరీ హియర్, బట్ యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. మెయిన్ లీచెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అందులో వర్షాకాలం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఉన్న కొంచెం బ్లడ్ కూడా లాగేస్తుంది మొత్తం. చాలా చల్లగా ఉంది వెదర్. చూడండి అక్కడ జనాలు కనిపిస్తున్నారు, అటు నుంచి అంతా వెళ్ళి పైకి వెళ్ళాలి. తోపు ఉంది. వ్యూ మాత్రం ఓన్లీ 1 కిలోమీటర్ వచ్చామంట. ఆ ట్రెక్ గైడ్ చెప్పాడు. మా వాళ్ళు 2-3 కిలోమీటర్లు వచ్చామనుకుంటున్నారు. కానీ జర్నీ అంతా చూడండి, అంతా క్లౌడ్స్లోనే. మధ్యలో వ్యూ పాయింట్ కనిపిస్తే ఆగి ఫోటోలు దిగాం. వీడియోలో కంటే లైవ్లో ఇంకా చాలా అందంగా ఉంది. దిస్ బ్లాక్ మష్రూమ్ పాయిజనస్. ట్రెక్లో సెకండ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాటర్ ఫ్లో తక్కువగానే ఉంది కంపేర్ టు ఫస్ట్ వాటర్ ఫాల్. చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారు, కొంచెం ఈజీ ట్రిక్కే. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం నేత్రావతి రివర్ దగ్గరికి. నేత్రావతి వాటర్ ఫాల్. సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇలా రోప్ పట్టుకొని వెళ్ళాలి. ఈ ట్రెక్ గైడ్స్ లేట్ చేయకుండా తొందరగా తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు. సో నేత్రావతి రివర్ నుంచి వాటర్ ఫాల్ నుంచి 2 కిలోమీటర్స్ స్లోప్ ఉంటుందంట, అదిగో స్టీప్ స్లోపు. ఈ 2 కిలోమీటర్స్ దాటితే ఇంకంత నార్మల్ వేనే, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నారు. ఈ స్టీప్ దగ్గర ఆగి సౌండ్లు అసలు చేయొద్దు, యానిమల్స్ వచ్చి అటాక్ చేస్తాయి అంటున్నారు. మార్నింగ్ 7 o'clock ట్రెక్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ బ్యాచ్కి కరడి అంటే ఎలుగుబంటి చిక్కే ఛాన్స్ ఉందంట, చిక్కే ఛాన్స్ ఉంది. చూడండి వర్షం పడి ఎంత స్లిప్పరీగా ఉందో.
చాలా రిస్కీ, గ్రిప్ లేని షూస్ వేసుకొస్తే. You are here. I thought you went front on. ప్రసన్న రెస్ట్ కావాలని ఇక్కడ చోట ఆగింది. వ్యూ అయితే అదిరిపోయింది. పైకి ఎక్కేటప్పుడైతే వ్యూస్ చాలా బాగున్నాయి. క్లౌడ్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి చూడండి. ప్రసన్న ఏదో చెప్తుంది, చెప్పరా. అరే బేబీ ఏదో చెప్తున్నాను చెప్పు. ఇడితే మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. చూస్తున్నారు. చాలా స్లోప్గా ఉంది. మేబీ 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం. ఒకవేళ వర్షం పడితే ఇదంతా వాటర్ కిందకి పోతూ ఉంటాయి. జరగకుంటే వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ చూడండి ఆల్రెడీ కట్ అయింది వాటర్ ఫ్లో వల్ల. చాలా అంటే చాలా రిస్కీ. నేత్రావతి ట్రెక్ అంటే చాలా ఈజీ అనుకున్నాను. డిస్టెన్స్ వైజ్గా చాలా ఈజీయే, బట్ స్టీప్ స్లోప్ చాలా దూరం ఉంది. ఇది ఒక్కటి దాటారంటే చాలు, బెటర్. బేబీ ఫాస్ట్గా ఎక్కుతున్నావు. నెక్స్ట్ కుదిరే ముక్కే. ఇదే లాస్ట్ అనుకున్నాం, కానీ దీని తర్వాత ఇంకో పెద్ద కొండ ఉందంట. నిజమా కాదో చూద్దాం. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. వ్యూ చాలా బాగుంది. ట్రెక్ ఇంకా బాగుంది. దిగేటప్పుడు ఇంకా బాగుంటుంది. కంటిన్యూస్గా స్టీప్ స్లోప్ ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఆగుతూ వస్తే హ్యాపీ. ఎక్కడ చూసినా ఇదిగో పైకి వచ్చేసరికి ఇదంతా కనిపిస్తుంది. ఇదంతా ఎలుగుబంటి పొచ్చు. మార్నింగ్ టైంలో ఎక్కువ తిరుగుతుంటాయి అంట. గుంపులుగా ఉంటే ఏం చేయవు. మార్నింగ్ 7 o'clock వస్తే కనిపిస్తాయి అని చెప్పారు. ఆల్మోస్ట్ పీక్ పైకి వచ్చేసామనుకునే లోపల పెద్ద మోసం జరిగింది. హిడెన్ పీక్ ఇంకోటి ఉంది ఇక్కడ చూడండి. ఆ క్లౌడ్ కప్పేసింది. అది కూడా ఎక్కెళ్ళాలి. సో లక్కీ థింగ్ ఏంటంటే వర్షం లేదు. అండ్ సాయి కృష్ణ, tell what's helping you for the trek here? ట్రెక్ షూస్. One is a stick. స్టిక్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు కర్రలు ఇస్తున్నారు ఇప్పుడు. మీరు తెచ్చుకోపోయినా పర్లేదు. బట్ మెయిన్ థింగ్ ట్రెక్కింగ్ షూస్. మంచి గ్రిప్ ఉన్నాయి, తెచ్చుకోవాలి. అదే గేమ్ చేంజర్ ఇక్కడ చూడండి. అయిపోయిందా? చాలు. వ్యూ చాలా బాగుంది. ఇంకొక చిన్న కొండ అదిగో కనిపిస్తుంది చూసారా, అది ఒక్కటి ఎక్కేస్తే చాలు స్వర్గంలోకి వెళ్ళిపోయినట్టే. ముందు వ్యూ ఇలా ఉంది. మేఘాల్లో కలిసిపోతున్నాం. స్వర్గంలోకి దారి ఎంట్రన్స్. చాలా బాగుంది వ్యూ మాత్రం. చుట్టూరు ఫాగే. ఎంటర్ అయ్యాం మనం. స్వర్గం. లాస్ట్ పాయింట్ ఎక్కుతున్నాం. ఇది కొంచెం ఎక్కేస్తే విల్ బీ ఆన్ టాప్ ఆఫ్ ద పిక్. ప్రాంప్ట్ ఇస్తుంది ప్రస్తుతం బ్యాక్ సైడ్ నుంచి. చూడండి ఏం కనిపించట్లా. ముందర కొంచెం దూరం వరకే. మాతో పాటు వచ్చిన వాణి అయితే తప్పిపోయింది. తన కనిపెట్టాలి ఎలా అయినా. చూడండి అంతా ఫాగ్లోనే ఉన్నాం. ఇట్ స్టార్టెడ్ డ్రిజ్లింగ్. చాలా బాగుంది ఈ ఫీల్. లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఫాగ్ కొంచెం క్లియర్ అయింది. వ్యూ చూడండి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. ఇంకా అరౌండ్ 10 minutesలో వెళ్ళిపోతాం పైకి. ఇట్స్ అమేజింగ్ అంటుంది. ఫైనల్లీ వచ్చేసాం పీక్ పాయింట్కి. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. హ్యాపీ కూర్చొని లంచ్ చేస్తున్నారు. అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఫుల్గా తినేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. మమ్మల్ని వదిలేసి ఒకటే వచ్చి కూర్చొని తింటుంది. నేత్రావతి వాటర్ ఫాల్ దగ్గర దర్శించు
ఇప్పుడు చూడండి ఎంత వాటర్ ఉందో. సో కాళ్ళన్నీ ఫుల్గా నానిపోయినాయి కాబట్టి ఎండబెట్టుకోవాలి కొంతసేపు, సాక్స్లో అన్నీ తీసేసి. హోమ్ స్టే నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే ఫినిష్ చేసాము. వీడియోలో ముందే చెప్పినట్టు మనకి దారిలో ఎక్కడ ఫుడ్ దొరకదు. సో వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మీకు నచ్చినా నచ్చకపోయినా తెచ్చుకోవడమే బెటర్. ఈ వ్యూ కోసం ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటూ వచ్చాం. చాలా బాగుంది. ట్రెక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ గ్రీనరీ అండ్ క్లౌడ్స్ తప్ప మీకు ఇంకేం కనపడవు. వీటిని ఎంజాయ్ చేస్తూ మీరు ట్రెక్ చేస్తుంటే టైర్డ్నెస్సే తెలీదు. నేత్రావతి ఈజ్ ఏ బిగినర్స్ ట్రెక్, ఈజీ టు మోడరేట్ ఉంటుంది. స్లోప్ ఉన్న ప్లేసెస్లో బ్రేక్ తీసుకుంటూ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఈజీగా ఫినిష్ చేసేయచ్చు. ఇక్కడైతే వెదర్ అన్ప్రెడిక్టబుల్. రెయిన్ కోట్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు ముందే తెలుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1 అయింది. 2 వరకు మనకు టైం ఉంది. 2కి మళ్ళీ రిటర్న్ అవటం స్టార్ట్ అవ్వాలి. అప్పుడు దాకా కొంచెంసేపు పడుకొని చిన్న న్యాప్ వేస్తాం. ఒక 15-20 మినిట్స్ పవర్ న్యాప్ వేస్తాం. వేసేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీతో మళ్ళీ ట్రెక్కింగ్కి వెళ్తాం. కిందకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి చూసారా, అవి లెగ్స్కి మసాజ్ చేస్తా. చాలా హాయిగా ఉంది గుచ్చుకుంటా. సో ఫైనలీ వీఆర్ ఆన్ ద టాప్. లంచ్ అయిపోయింది. వీ హ్యాడ్ ఏ పవర్ న్యాప్. చాలా బాగుంది, పీస్ఫుల్గా, ఫుల్ ఫాగీగా. ఒక నిమిషం ఉండు. సీ ద వ్యూ. నో టైమ్ ల్యాప్స్ నీడెడ్ ఫర్ ద ఫాగ్. సో యాక్చువల్లీ బెంగళూరు నుంచి చాలా దగ్గర ఇది. అంటే 1 నైట్ జర్నీ అంతే. మీరు కరెక్ట్గా 2-3 డేస్ ముందర ఆర్ 1 వీక్ ముందర ప్లాన్ చేసుకుంటే ఈజీగా వచ్చేయచ్చు ఇక్కడికి. మేబీ సో అరౌండ్ చాలా మంది ఉంటారు. సో మెనీ ట్రిప్ ఆర్గనైజర్స్ ఫర్ దీస్ ట్రెక్స్. ఎవరొకరు యూ కెన్ గెట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. సో ఎలా వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మ్యాక్సిమం మాన్సూన్లో వస్తే చాలా బాగుంటుంది. ఇది బిగినర్స్ ట్రెక్. చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సో అంటే మినిమం థింగ్స్ క్యారీ చేస్తే సరే. ప్లాస్టిక్ అయితే అసలుకి అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ తీసుకొని రావద్దు. థింగ్స్ టు క్యారీ అంటే ఇంకేమున్నాయి రా బాబు? ట్రెక్కింగ్ షూస్, వన్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సాక్స్, రెయిన్ కోట్. నాకైతే రెయిన్ కోట్ తెచ్చాను. నా బ్యాగ్ అంతా అదే ఉంది. వెనక బ్యాగ్ ఉంది చూసారా, ఆ ఫుల్ పెద్ద రెయిన్ కోట్. వర్షం పడలేదు కానీ బాగుంది. ఓన్లీ క్లౌడ్స్. యూ కెన్ ఎంజాయ్ ద క్లౌడ్స్. సీ ద వ్యూ. మళ్ళీ క్లియర్ అయింది వ్యూకి. సో ఖచ్చితంగా ఈ ట్రెక్ అయితే అందరు చేయండి. ఎందుకంటే ఇది బిగినర్స్ ట్రెక్. అమ్మాయిలు కూడా చాలామంది వచ్చారు. అంటే ఫిట్నెస్ యావరేజ్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. చెక్ చేయొచ్చు. యావరేజ్గా ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఫిట్నెస్ యావరేజ్ ఉన్న అంటే ఫిట్గా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి ముందు మనం ఏమో వెనకుంటా అనేం కాదు. వీ హ్యావ్ ట్రెక్ గైడ్స్. ముందు ఫ్రంట్లో వెళ్ళే వాళ్ళతో ఒకరు, లాస్ట్లో వచ్చే వాళ్ళతో కూడా ట్రెక్ గైడ్స్ ఉన్నారు. సో నో లోన్లీ లెస్. ఇంకా వాళ్ళు ఉంటారు తోడుగా. ఇట్ ఈస్ ఈజీ అండ్ గుడ్. వచ్చి కొంచెంసేపు స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ వచ్చి ఇలా నిద్రపోవచ్చు కూడా. వీ హ్యాడ్ ఎ స్మాల్ న్యాప్. కొంచెం న్యాప్ వేసిన తర్వాత చాలా రిలాక్స్డ్గా ఉంది. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు ట్రెక్ దిగటం. ఈ ఫీల్ అయితే చాలా బాగుంది. అంటే అది చూడండి, బ్లాక్ క్లౌడ్స్ వస్తున్నాయి. వర్షం పడేలా ఉంది. ఇదే నేత్రావతి పీక్ వ్యూ పాయింట్. క్లౌడ్స్ చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో. ఇక్కడ స్పెండ్ చేసిన ఎవ్రీ మినిట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్. వర్షం పడటం స్టార్ట్ అయింది. అందరు రెయిన్ కోట్లు వేసుకుంటున్నారు ఇప్పుడు హడావిడిగా. ఎస్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడుదా వర్షం పడలేదు అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ రెయిన్ కోట్ తెచ్చినందుకు యూజ్ అవుతున్నాయి. ఒకసారన్నా Earlier I felt like having Meghna biryani, then pani puri. Then they reminded me about this chaat masala with lemon. And now I feel like having raw mango with like chili powder, salt. So getting down is most important part, okay? You have to use your sticks properly and use your grip. Okay? సో మా అదృష్టం ఏంటంటే లాస్ట్ 4-5 వారాల నుంచి, అంటే 1-1.5 నెలల నుంచి ప్రతి వీకెండ్ ఫుల్ ఎండ, ఇలా క్లౌడీగా రావటం, మంచి వ్యూ రావటం లేదంట. సో మేము కరెక్ట్గా వాయుగుండం ముట్టేటానికి వచ్చాం కదా, లక్కీగా ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ. దిగేటప్పుడు మాత్రం చాలా డేంజరస్గా ఉంది. స్లిప్ అవుతున్నట్టు, చాలా కంట్రోల్గా దిగాలి. ఇక్కడ జారితే డైరెక్ట్ నేత్రావతి రివర్ దగ్గరికి, వాటర్ ఫాల్ దగ్గరికి దొరకకుండా వెళ్ళిపోతాం.
2 కిలోమీటర్స్ ట్రెక్ చేయాల్సిన అవసరం ఉండదు. అది కదా అడ్వెంచరస్ ట్రెక్. వర్షం పడితే మంచిగా ఉండేది, మంచి అడ్వెంచరస్ అయ్యేది. వర్షం పట్టలేదు, పడిద్దామని చెప్పి రెయిన్ కోట్ వేసుకున్నాం. బై బై నేత్రావతి, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో తెలీదు. సీ ద వ్యూ. వర్షం పట్టలేదని చెప్పి రెయిన్ కోట్ తీసాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది డ్రిజిలింగ్. దరిద్రం అంటే ఇదే, మళ్ళీ వర్షం పడుతుంది. ఎంత హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఎక్కేటప్పుడు బ్రేక్స్ తీసుకుంటా ఎలా ఎక్కామో, దిగేటప్పుడు కూడా బ్రేక్స్ తీసుకుంటా జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే మనకి అసలైన ఎనిమి అప్ హిల్ కాదు, డౌన్ హిల్. అందులో వర్షం పడుతుందంటే ఇంకా చాలా జాగ్రత్తగా దిగాలి. ఇలాంటి ట్రెక్స్లో వర్షంలో కిందకి దిగేటప్పుడు వచ్చే మజా ఇంకెందులోనూ రాదు. మొత్తానికి నా కోరిక నెరవేరింది. వర్షం పడేటప్పుడే దిగుతున్నాం. ఆల్రెడీ జారుతుంది ఎవరికో ఇక్కడ. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అడ్వెంచరస్ ట్రెక్. మేబీ లెఫ్ట్ సైడ్గా గేట్లోకి వెళ్ళు. నేనే పడతాను, అంతకుముందు చాలాసార్లు పడ్డా. సో మొత్తానికి ఈ టఫెస్ట్ స్లోప్ని దిగేసాం జారకుండా. సో ఇదంతా నార్మల్. అదేంటంటే స్టీప్ స్లోప్, ఎక్కడ జారి పడతామని భయం వేస్తుంది. కానీ ఈ ట్రెక్కింగ్ షూస్ వల్ల సేఫ్గానే దిగేసాం. ప్రసన్న పడిద్దా పడదా గెస్ చేయండి ఫ్రెండ్స్. పడే సూచనలు ఉంటే ఎస్ అని, పడదు అంటే నో అని కామెంట్ చేయండి. ఈరోజుకి వస్తావా? వర్షం కొంచెం పాజ్ ఇచ్చింది. వేర్ ఆల్మోస్ట్ నియర్ నేత్రావతి వాటర్ ఫాల్స్. ఇక్కడ మంచి స్లోప్ ఉంది. ప్రసన్న జాగ్రత్త దిగిరా. వచ్చేసాం వాటర్ ఫాల్కి. ఎక్కేటప్పుడేమో వాటర్ ఫాల్, వచ్చేటప్పుడు టైం ఉంటుంది ఫోటోలు దిగని అన్నారు. ఇప్పుడేమో వర్షం పడుతుంది. ఇంకేంది ఫోటోలు దిగేది రెయిన్ కోట్లతోటి. నేత్రావతి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఇక్కడ. ఎస్ వీ కెన్ టేక్, ఆఫ్ కోర్స్. ఏదో ఎక్సైట్మెంట్లో రివర్లో దిగాం, కానీ అక్కడున్న చలికి అయితే వణుకుతూ ఎంజాయ్ చేసాం. ఇక్కడ వాటర్ ఫోర్స్ కూడా నార్మల్గానే ఉంది, డెప్త్ అయితే అస్సలు లేదు. మోర్ ఓవర్ మనతో లోకల్ గైడ్స్ కూడా ఉంటారు, సో నథింగ్ టు వరీ. నేత్రావతి నదిలో పుణ్యస్నానం అయిపోయింది. ఒక 15-20 మినిట్స్ మంచిగా మునిగిన తర్వాత ఇంకా మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేసాం. సో మెయిన్ స్లోప్ ఏరియా అంతా పోయింది, ఇంకంతా నడవటమే అయిపోయింది. నేత్రావతి వైబ్స్. వ్యూ పాయింట్కి వచ్చాం. మార్నింగ్ ఇంత ఫాగ్ లేదు, ఇప్పుడు చాలా బాగుంది. వర్షం పడింది కదా బాగా. ఏంట్రా నేత్రావతిలో మేఘాలన్నీ దాగుడు మూతలు ఆడుతున్నట్టున్నాయి. సో ఫస్ట్ వాటర్ ఫాల్ వెళ్ళేటప్పుడు ఇదే లాస్ట్ వాటర్ ఫాల్. వాటర్ కొంచెం ఎక్కువైనాయి ఎందుకంటే వర్షం పడింది కదా. ఫాగ్ కూడా ఉంది చూడండి, వ్యూ చాలా బాగుంది. ఏమైంది? ఎక్కువ ఉంది బాగా. ఏంటిది? డిస్టెన్స్ ఎక్కువ ఉందా? మరి కుమార పర్వతారం కుద్రేముక్కన్నా అప్పుడులే వస్తున్నాం కదా, ఇంటికి వెళ్ళిపోతా చాలా. ఓకే, ఇప్పుడు దాకా రమ్మంటే రాలేదు. వీడియో తీస్తున్నా అనేసరికి మంచి ఎనర్జీ వచ్చి వస్తుంది. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ నేత్రావతి ట్రెక్? నెక్స్ట్ ఏం ట్రెక్కి వెళ్దాం? కుమార పర్వతానా కుద్రేముక్క? కుద్రేముక్క. ప్రసన్న ఈ ట్రెక్ సందర్భంగా గవర్నమెంట్కి ఒక సజెషన్ ఇస్తుంది. ఏం సజెషన్ రా బేబీ అది? ఎక్కేటప్పుడు ఎక్కేవచ్చు, ట్రెక్ లాగా ఫీల్ ఉంది, అంతా బాగానే ఉందిలే. దిగేటప్పుడు జిప్ లైన్ ఇస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాను రూమ్కి.
జిప్ లైన్ వేయాలి. దిగేది చాలా ఎక్కేదానికన్నా. ఓకే, అందుకే దీన్ని ట్రెక్కింగ్ అంటారు. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్లో ఫుల్గా స్పైసీ మ్యాగీ తిని చిల్ అయ్యాం. ట్రెక్ అయిపోయింది, హోమ్ స్టేకి వెళ్తున్నాం. ఆఫ్ రైడింగ్, జీప్ ఆఫ్ రైడింగ్. వచ్చేటప్పుడు ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా జీప్లో అలాగే తీసుకెళ్తారు. ఈసారి మేము ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వెనక నుంచున్నాం. వర్షం పడిన తర్వాత సరౌండింగ్స్ అంతా మ్యాజికల్గా అయిపోయినాయి. హోమ్ స్టేకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ వాళ్ళు అరేంజ్ చేసిన క్యాంప్ ఫైర్ దగ్గర టైం స్పెండ్ చేసి తినేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసి మన ఐటినరీలో ఉన్న 3 ప్లేసెస్ కవర్ చేయాలి. హోమ్ స్టే నుంచి చెక్అవుట్ చేసాం. సో ఇప్పుడు సన్సే టీ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళాలి. నేత్రావతి నుంచి రిటర్న్ అవుతున్నాం. రిటర్న్లో ఫస్ట్ ప్లేస్ శాంసా టీ ఎస్టేట్. సో ఇక్కడ టీ ఎస్టేట్లో ఫోటోషూట్స్ కోసం ఆగాము. చూడండి అంతా ఎలా దిగుతున్నారు ఫొటోస్. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, బట్ ఇట్ ఇస్ క్లోజ్ ఉంది. ఇక్కడికి వచ్చి 5 minutes కూడా కాలేదు. మేము వచ్చినప్పుడు సన్నీగా ఉంది, ఇప్పుడు సడన్గా క్లౌడ్స్ వచ్చేసినాయి. సో వెస్టర్న్ ఘాట్స్ మ్యాజిక్ ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. చూడండి ఇదే లీచ్, తెలుగులో దీన్ని జలగా అంటారు. పట్టుకుంటే రక్తం పీల్చేదాకా వదలదు. ట్రెక్ చేసేటప్పుడు కనిపించలేదు కానీ టీ ఎస్టేట్లో అయితే కనిపించింది. టీ ఎస్టేట్ ఆపోజిట్లో ఉన్న ఫ్రూట్ స్టాల్లో ఫ్రెష్ పైనాపిల్ కనిపిస్తే తీసుకున్నాం, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాం. కొడుగు వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక టీ షాప్ దగ్గర ఆగాం. ఇక్కడ నుంచి ఇలాగా జీప్లో ఆఫ్ రైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆఫ్ రోడింగ్ అయిపోయింది, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. చిన్న ట్రెక్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మునగబోతున్నాం మనం. సో డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. లాస్ట్ ప్లేస్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవాలి. ఎక్సైటెడా? వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు దాకా అక్కడ మునిగాము. ఇట్స్ సో బ్యూటిఫుల్ అవుట్ హియర్. How is the experience, girls? Enjoyed. Enjoy it. I loved it. Come on. మీరు కనుక ఇక్కడ ఖచ్చితంగా వస్తున్నట్టయితే మీ ఐటినరీలో ఈ వాటర్ ఫాల్స్ ఉండేలా చూసుకోండి. మోస్ట్ ఆఫ్ ద ట్రెక్ లిస్ట్ దే వోంట్ టేక్ యూ హియర్. ఓకే, సో ఈ వాటర్ ఫాల్స్ ఉండేలా చూసుకొని బుక్ చేసుకోవాలి మీరు మీ ట్రెక్ని. కుద్రేముఖ్ ట్రెక్, నేత్రావతి ట్రెక్, ఇంకా ఇలాగా చుట్టుపక్కల ఉన్న ట్రెక్స్ అన్నిటికీ ఇక్కడ తీసుకొస్తారు. చాలా తక్కువ మంది తీసుకొస్తారు. రిటర్న్ అయ్యే దారిలో కొట్టికేహార అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ లంచ్కి ఆగాము. ఇక్కడ మేము నీరు దోశ, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ అన్నీ చెప్పాము. చికెన్ సుక్క టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట వర్షం పడుతుంది, వేడివేడిగా ఫుడ్. నీరు దోశ చాలా బాగుంది. నీరు దోశ విత్ చికెన్ సుక్క అండ్ ఫిష్ ఫ్రై. ఓకే, మేము తింటున్న హోటల్ పేరు హోటల్ అనిలే. ఐ విల్ షేర్ ది లొకేషన్ ఇఫ్ యూ కామెంట్. మన లాస్ట్ స్టాప్ బేలూర్ టెంపుల్. వెళ్ళేదారిలో కొన్ని ఫన్నీ యాక్టివిటీస్తో టైంపాస్ చేసాం. లెటర్ నాతో స్టార్ట్ అవ్వాలి. సాంగ్ కుని చేసి నంగమ్మ రంగమ్మ అని పాడుతుంది. Telugu, they know Kannada only. That's why. See, you should be brilliant to get into all these things, huh? To cheat. Of course, you know cheating needs intelligence. డార్లింగ్ వచ్చిన Darling. సూపర్ హిట్. ఓల్డ్ మూవీలో హిట్.
రవితేజ రవితేజ ఇడియట్ అదే You should have shown yourself, no? మనం ఇప్పుడు బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. సో మన ఈ ట్రిప్లో లాస్ట్ ప్లేస్ ఇది. మన వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తున్నారు. ఈ తెలుగు వాళ్ళు కనిపించారు మన ట్రెక్లో. ఇంట్లో చెప్పే వచ్చారుగా. Vishnuvardhan. Okay. He only built this టెంపుల్ ఓల్డ్ వన్. yeah, old one. In 116, I think it's a 116. ఓకే, టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. చాలా బాగుంది, చాలా ఏన్షియంట్ టెంపుల్ ఇది. ఇక్కడ కెమెరా వీడియో కాల్స్ సేలో లేదు కాబట్టి మనం ఆపేస్తున్నాం ఇక్కడితోటి. That's it. సో ఇక్కడ కనిపిస్తుంది డ్యాన్సింగ్ స్టేజ్. పైన కనిపించిన విగ్రహాలు ఇక్కడ నాట్యం చేసిన వాళ్ళవి. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఈరోజే రష్ చాలా తక్కువ ఉందంట. ఎందుకంటే ట్రెక్కింగ్కి వచ్చేవాళ్ళు చాలామంది ఇక్కడే ఆగుతారు లాస్ట్ స్టాప్. Like Pannanga, share Pannanga. Hi guys, we subscribe are from Rasyadari. Follow and subscribe. సో ఇక్కడ ఏదో కొలను ఉంది, ఇందులో తాబేలు తిరుగుతుందంట. చూద్దాం. తాబేలు ఉన్నాయి. ఏ చాలా ఉన్నాయి. 15 ಅಲ್ಲೊಂದು 16 ಅಲ್ಲೈತೆ ನೋಡು. ಅದು ದೊಡ್ಡ ಪಕ್ಕೆ ಈ ಕಡೆ 16 ಎಷ್ಟೈತೆ ಒಟ್ಟು? 19 20 ಇದೆಯಾ? 20. సో మన లాస్ట్ ప్లేస్ విజిట్ అయితే అయిపోయింది, బేలూరు టెంపుల్. చాలా బాధగా ఉంది ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా ఇక్కడ నుంచి హాసన్ వెళ్ళి హాసన్ నుంచి ట్రైన్ పట్టుకొని మైసూర్ వెళ్ళటం. Successfully we finished the itinerary. సో ఇంకా బస్సులో వెళ్ళిపోవడం. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్తో మళ్ళీ కలుద్దాం. Bye bro. See you at the next trip, bro. I already followed. We'll see you in the next trip. Okay, definitely. Okay, thank you.